యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము సామెతల గ్రంథం 4వ అధ్యాయం 26వ వాక్యమును ధ్యానం చేసుకుందాము. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నడుచు మార్గము సరళము చేయము అంటే నీవు ఏ మార్గంలో నడుస్తున్నావు ఆలోచించుకోవాలి. సహోదరి సహోదరుడా, నీ మార్గం ఎక్కడ? నీ మార్గము, నీవు నడుస్తున్నటువంటి త్రోవ, నీవు మాట్లాడుతున్నటువంటి మాటలు, నీవు చూస్తున్నటువంటి చూపులు, నీవు వింటున్నటువంటి ధ్వని శబ్దాలు, సంగీతాలు, అవి దేవునికి ఇష్టకరమైనవిగా ఉన్నాయా ఆలోచించుకోవాలి. నీవు మంచి మార్గంలో నడిచినట్లయితే దేవుడు వాటిని ఆశీర్వదించి స్థిరపరుస్తాడు. నీవు దీవించబడతావు. నీ ఆలోచనలు మంచిగా ఉన్నట్లయితే దేవుడు వాటిని నెరవేరుస్తాడు. నీ తలంపులు మంచిగా ఉన్నట్లయితే దేవుడు వాటిని నెరవేరుస్తాడు. నీ ఆశయాలు దీవెనకరమైతే దేవుడు వాటిని నెరవేరుస్తాడు. నీ కోరికలు సమాజానికి, సంఘానికి, ప్రజలకు, కుటుంబానికి దీవెనకరంగా ఉంటే దేవుడు వాటిని నెరవేరుస్తాడు. స్థిరపరచుట అంటే అదే సంగతి. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును అంటే దేవుడు వాటిని స్థిరపరుస్తాడు. అవును, నా కుమారుడు నువ్వు చేస్తున్న ఆలోచన మంచిది. అవును, నా కుమార్తె నువ్వు ఆలోచిస్తున్న విధానము మంచిది. అయ్యా అమ్మ, నువ్వు చేస్తున్న ఆలోచన మంచిది. నేను వాటికి సమ్మతిస్తున్నాను. నేను మంచి వాటిని ఆశీర్వదించేవాడను, మంచి తలంపులను గొప్ప చేసేవాడను, వాటిని నెరవేరుస్తాను, నా సహాయం అందిస్తాను, నా సహాయ సహకారాలు నీకు ఉంటాయి, నా దీవెనలు ఉంటాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాట వింటున్నటువంటి నా దేవుని బిడ్డ, దేవుని యొక్క దైవ దీవెనలు, ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే నీవు దేవుని మార్గంలో నడుచుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి త్రోవలను, దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనల తలంపులను నువ్వు ఎన్నుకోవాలి. అప్పుడు ప్రభు యొక్క హస్తం నీకు తోడుగా ఉండి సఫలపరుస్తుంది. నీవు ఆశీర్వదించబడతావు, వర్ధిల్ల చేయబడతావు. నీ ఆలోచనలన్నీ సఫలమవుతాయి. నీవు సమాజంలో ఒక ఉన్నతమైన స్థితికి ఎదుగుతావు, ఆశీర్వదించబడతావు, దేవుని మహిమ చూస్తావు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించునుగాక. ప్రార్థన. సర్వ కృపానిధి యగు ప్రభువా, నీకు వందనములు. తండ్రి, దేవా, నీ మార్గములు స్థిరములగునని సెలవిస్తున్నావు. తండ్రి, నీ మార్గము సరళము చేసుకునమంటున్నావు. తండ్రి, మేము నడుస్తున్న మార్గములు సరళముగా ఉండాలి, నీకు ఇష్టమైనవిగా ఉండాలి. మా మాటల తీరు, మా నడత, మా ప్రవర్తన, మా చూపు, మా వెనికిడి అంతయి కూడా నీకు ఇష్టకరంగా ఉండాలి నాయన. మేము చేతలపెట్టిన పనులు, మేము చేతలపెట్టినటువంటి బాధ్యతలు, మేము ఆలోచిస్తున్నటువంటి విధానము తండ్రి నలుగురికి, సమాజానికి దీవెనకరంగా, నీకు మహిమకరంగా ఉండులాగున అట్టి జ్ఞాన తలంపులు మాకు, మా బిడ్డలకు, ఈ దినమందు నీ యొక్క వాక్కు వింటున్నటువంటి బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. అనాలోచితమైన జ్ఞానం అంధకారానికి దారితీస్తున్నది, దేశాన్ని నష్టంలోనికి నడిపిస్తున్నది, కుటుంబాలను నష్టంలోనికి నడిపిస్తున్నది. ప్రభువా తండ్రి, సమయోచితమైన జ్ఞానముతో సాగినట్లు తగిన జ్ఞానము తలంపులు దయచేయమని వేడుకుంటున్నాం. ఎవరైతే మంచి తలంపులు, మంచి భవిష్యత్తు కొరకైన ఆలోచనలు కలిగి సన్మార్గములో నడుస్తూ మహింపరుస్తున్నారో అటు వీళ్ళని జ్ఞాపకం చేసుకొని వారి ఆశలు, అక్కలను మీరు స్థిరపరచండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి, బలపరచండి. స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.